హలో అండి, వెల్కమ్ టు శ్రీకృష్ణ హోమ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. వీడియో అయితే చూస్తున్నారు కదా, ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఇవేంటి అని. మెరింగ్యూ అండి. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే పడతాయన్నమాట. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే దీనికోసం 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఎగ్స్ అనేవి ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్లో అయితే ఉండాలి. ఇక్కడైతే నేను ఈ 4 ఎగ్స్ని వైట్ అండ్ ఎల్లో అయితే సపరేట్ చేసుకుంటున్నాను. మనం ఈ మెరింగ్యూ కోసం అయితే ఇక్కడ ఓన్లీ వైట్ అనేది యూజ్ చేస్తాము, ఎల్లో అయితే అవసరం లేదండి. దీన్ని అయితే దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 4 ఎగ్స్ కూడా ఈ వైట్ అనేది తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ వైట్ని వచ్చేసి మనం బ్లెండర్లో అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను అగారో బ్లెండర్ అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే ఈ వైట్ అనేది ఈ గిన్నెలో అయితే వేసుకొని ఇక్కడైతే మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసి మనం బ్లెండర్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను స్పీడ్ అయితే 3 నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. ఎప్పుడు కూడా మనం తక్కువ నుంచి ఎక్కువకైతే స్పీడ్ పెంచుకోవాలి. ఇక్కడైతే నేను 3 నుంచి అయితే స్టార్ట్ చేసి ఈ విధంగా అయితే బ్లెండ్ చేస్తున్నాను. నేనైతే ఒక 5 మినిట్స్ అయితే 3లో బ్లెండ్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే నేను 6లో అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అయితే బ్లెండ్ చేసుకున్నట్టయితే మనకి ఇలా నొరగలాగా అయితే గట్టిగా అవుతుంది. ఇప్పుడైతే నేను షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 4 ఎగ్స్కి అయితే నేను 100 గ్రామ్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మెరింగ్యూకి షుగర్ అయితే చాలా తక్కువ పడుతుంది. ఒకవేళ స్వీట్ కావాలనుకుంటే ఎక్స్ట్రా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను స్పీడ్ 7లో పెట్టుకుని అయితే బ్లెండ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ 1 టీ స్పూన్ అయితే వెనీలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎసెన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బ్లెండ్ చేసినట్టయితే మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా చాలా వైట్గా అయితే రెడీ అయిపోయింది. ఇది అనేది మనకి ప్యాచరర్ నుంచి అయితే స్టిక్ అయి ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే కొద్దిగా వైట్ అనేది సపరేట్ చేసుకుంటున్నాను. మిగతా సగంలో నేను కలర్ అయితే యూజ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. దానికోసం అయితే నేను కొద్దిగా అయితే సపరేట్ చేస్తున్నాను. అలాగే మనం వేరే కలర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా తీసుకుని కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ కలర్ అసలు యాడ్ చేయకూడదు, దానివల్ల ఈ బ్యాటర్ అనేది బాగా లూజ్ అయిపోతుంది. ఇక్కడ నేనైతే జెల్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. నేనైతే పింక్ జెల్ కలర్ని అయితే యూజ్ చేస్తున్నాను. అది 1 డ్రాప్ అయితే చాలా లైట్ బేబీ పింక్లో అయితే ఉంటుంది. ఇప్పుడు నేనైతే మనకు నచ్చిన నోజల్స్ని అయితే యూజ్ చేసుకుని ఇలా పైపింగ్ బ్యాగ్లో అయితే రెడీ చేసుకున్నాను. నేనైతే పింక్ అనేది కొద్దిగా యాడ్ చేసుకున్నాను కదా, అది అనేది ఒక నోజుల్ పెట్టుకొని ఇలా పింక్ పైపింగ్ బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నాను. అలాగే వైట్ అనేది వేరే నోజుల్ పెట్టుకొని ఇలా వైట్ పైపింగ్ బ్యాగ్ కూడా రెడీ చేసుకున్నాను. ఇక్కడైతే మనకి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే ఒక పైపింగ్ బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేనైతే ఓవెన్ ట్రై తీసుకొని దీనికైతే బటర్ పేపర్ అనేది వేసుకున్నాను. ఇక్కడ నేను ఐస్ స్టిక్స్ అయితే తీసుకొని ఈ నోజులతో అయితే ఇలా ఫ్లవర్లో అయితే ఇస్తున్నాను. ఇది చూడ్డానికైతే లాలీపాప్లో అయితే ఉంటుంది కదా, ఈ విధంగా అయితే అన్నీ కూడా ఇస్తున్నాను. అలాగే మనకి ఒకదానికైతే 1 ఇంచ్ గ్యాప్లో అయితే ఇవనేది వేసుకోవాలన్నమాట, లేదంటే ఒకదానికొకటి అయితే అంటుకుంటాయి. నేనైతే ఇక్కడ కొన్ని అయితే ఇలా లాలీపాప్స్ కింద అయితే వేసుకున్నాను. ఇంకా వేరు నోజులతో అయితే మనకు నచ్చినవి డిఫరెంట్గా అయితే వేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ కలర్స్ అయితే కలుపుకోవచ్చు. ఇవైతే నేను పింక్ వైట్ మిక్స్ చేసుకున్నాను కదా, దాన్ని అయితే ఈ విధంగా అయితే రెడీ చేశాను. ఇప్పుడైతే నేను ఓన్లీ వైట్తో అయితే సేమ్ నోజులతో అయితే ఈ విధంగా అయితే ఇస్తున్నాను అనమాట.
ప్రతిదానికి కూడా కొద్దిగా గ్యాప్ అయితే ఉండాలి. ఎందుకంటే ఇవి మనం ఓవెన్లో పెట్టుకున్న తర్వాత కొద్దిగా వీటి సైజ్ అనేది మారుతుంది, అంటే సైజ్ అనేది పెరుగుతుందన్నమాట. దాని గురించి అయితే కొద్దిగా గ్యాప్ ఇస్తూ అయితే మనకి నచ్చిన నోజులతో అయితే వీడియోలో చూస్తున్న విధంగా అయితే అన్నీ రెడీ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర నోజుల్స్ లేనట్టయితే మీ పైపింగ్ బ్యాగ్ కవర్ని తీసుకుని సిజర్తో అయితే ఏదైనా షేప్ కట్ చేసుకుని ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి, చిన్నపిల్లలు కూడా ఎంతో ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు. ఇవి పిల్లలకైతే ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద కూడా బాగా యూజ్ అవుతాయండి. తప్పక ట్రై చేయండి. అలాగే ఇక్కడ నాకు ఈ ట్రై అనేది సరిపోలేదు, దానికోసం అయితే వేరే ప్లేట్ అనేది తీసుకుని ఇక్కడ బటర్ పేపర్ అయితే వేసుకున్నాను. ఇక్కడైతే పింక్ కలర్ పైపింగ్ బ్యాగ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒకదానికొకటి గ్యాప్ ఇస్తూ అయితే మనం అనేది ఈ నోజల్స్ని యూజ్ చేయాలి. ఇవనేది మనకి సైజ్ పెరగడం వల్ల మనకి ప్లేస్ అనేది ఎక్కువ పడుతుంది. బ్యాటర్ మొత్తాన్ని ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. చూడ్డానికే చాలా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి. మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వీటిని ఓవెన్లో అయితే సెట్ చేసుకోవాలి. దీనికోసం అయితే 10 మినిట్స్ ముందైతే ఫ్రీ హీట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఓవెన్ టైమింగ్స్ అండ్ డిగ్రీస్ అయితే ఎలా సెట్ చేసుకోవాలి చూద్దాము. ఇక్కడైతే నేను 100 డిగ్రీస్లో అయితే పెట్టుకున్నాను. అలాగే వీటి టైం వచ్చేసి మనకి 1 to 2 అవర్స్ అయితే పడుతుందండి. దీనికైతే కాస్త టైం అయితే ఎక్కువే తీసుకుంటుంది. ఇక్కడ నేనైతే సేమ్ టైం అయితే సెట్ చేసుకున్నాను. నాకైతే దగ్గరగా 2 అవర్స్ టైం అయితే పట్టింది. 2 అవర్స్ తర్వాత అయితే మన మెరెంగ్యూ అయితే రెడీ అయిపోయాయి. చూద్దామండి ఎలా ఉన్నాయో. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా చాలా బాగా అయితే కుక్ అయ్యాయి. ఇవైతే మనకి కాస్త అయితే చల్లారాలండి. వీటిని అయితే ఒక 1/2 అవర్ అయితే పక్కన అయితే ఉంచాను. దాని తర్వాత అయితే ఇవి చాలా ఈజీగా అయితే వచ్చేసాయి. చూడడానికే చాలా బాగా అయితే అనిపిస్తున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. చిన్నప్పుడు డేస్ అయితే గుర్తుకొచ్చాయన్నమాట. అలా అనిపించింది నాకైతే. ఇవైతే నాకు పీచ్ మిఠాయిలు అయితే అనిపించాయండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారు వీటినైతే, ఎందుకంటే ఇవి చూడడానికి వాళ్ళు కలర్ఫుల్గా అయితే కనిపిస్తాయి కదా, అలాగే చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి. ఇవైతే మనం 1 మంత్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి. గాలి తగలకుండా ఏదైనా మూతన్న బాక్స్లో పెట్టుకున్నట్టయితే మనకి 1 మంత్ వరకు అయితే ఉంటాయి. చూసారు కదా వీడియోలో ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నోట్లో పెట్టుకుంటేనే చాలా సాఫ్ట్గా అయితే కరిగిపోతున్నాయి అన్నమాట. సేమ్ పీచ్ మిఠాయిలు అయితే అనిపిస్తున్నాయి. నేను ఇక్కడైతే ఇలా మూతున్న బాక్స్లో పెట్టుకుని అయితే స్టోర్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను ఏ కలర్కి ఆ కలర్ అయితే సపరేట్ చేసుకుని ఇలా 4 బాక్సెస్లో అయితే సెట్ చేసుకున్నాను. మరి మీకు ఇవి ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.